మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ మడుగుల శివప్రసాద్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ 2025 అక్టోబర్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉందంటారు? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. తులారాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. వీళ్ళు గతంలో పడినటువంటి శ్రమ అనేటువంటిది ఈ నెలలో పడాల్సినటువంటి అవసరం ఎంతమాత్రమూ లేదు. మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి నిర్ణయాలు, కొత్త నిర్ణయాలు తీసుకొని గతంలో కంటే కూడా భిన్నమైనటువంటి వైఖరితో ముందడుగు వెయ్యాలి అనేటువంటివి చూస్తారు. రాబడి అనేటువంటిది కొన్ని చోట్ల కొంచెం డబ్బులు రావాల్సినటువంటి చోట యథావిధిగా సమయానికి రాక కొంత చిన్న ఇబ్బంది అనేటువంటిది పడతారు. కానీ ఆ ఇబ్బందిని అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అనూహ్యముగా ఒక ధనముగా ఉండేటువంటి వ్యక్తి వీళ్లకు పరిచయం కావటము, ఆ ధన సంపత్తితో వీళ్ళ యొక్క తెలివితేటలతో ముందుకు వెళదాము, మేలు జరుగుతుంది అని నిజాయితీగా పెట్టుబడి పెట్టి సమన్వయము చేసుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి ధోరణితో కొన్ని వ్యాపారాలు అనేటువంటి కొత్త వ్యాపారాలు అనేది చేయడానికి చూస్తారు. వీళ్ళ మాటకు విలువ పెరుగుతుంది. వీళ్ళు ఏదైతే అనుకుంటారో అది యథార్థమవుతుంది. రాబోయే రోజుల్లో వీళ్ళు చెప్పింది జరుగుతుంది అనేటువంటి భావన ఉంటుంది. గతములో అలా చేసుకున్నటువంటి వాళ్ళు గత్యంతరము లేక మీరు చెప్పిందే జరిగింది ఆనాడు అని మళ్ళా వీళ్ళని కలవటం, తద్వారా కొన్ని ఉపయోగకరమైనటువంటి పనులు చేసుకోవాలి అనేటువంటి దీనితో కొన్ని పనులు చేసుకుంటారు గాక, అంతేకాకుండా దూర ప్రయాణాలు అనేటువంటివి పడతాయి. శుభకార్యాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి గాక, బాగుండదు అని ఒక్క పూటైనా కలిసి వద్దాము అని వెళ్ళి రావటం అనేది జరుగుతుంది. కానీ చాలా బిజీగా ఈ మాసం అంతా కూడా వీళ్ళు మహా అంటే వారములో ఒక 2 రోజులు ఏదైనా సరేలే అని అనుకుంటారేమో, కానీ ఖచ్చితముగా విపరీతముగా తిరిగి కొత్త పద్ధతులు అనేటువంటివి నెలకొల్పి దానికి ముందడుగు వేసి మేలు చేసుకునేటువంటి విధముగా వీళ్ళ చర్యలు ఉండబోతూ ఉన్నాయి. వీళ్ళ సంతానానికి చాలా మంచి యోగం ఉన్నది. బంధువుల రీత్యా వీళ్ళకు కొన్ని చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. ఈర్ష్య ద్వేషాలు అనేటువంటివి ఉంటాయి. వాటిని పోగొట్టుకోవటానికి కొంత ప్రయత్నాలు అనేటువంటివి కూడా వీళ్ళు చేస్తారు. చేసి ఒక వెలుగు వెలగటానికి కావాల్సినటువంటి విధానముగా ముందు వీళ్ళ మనసులో ఉండేటువంటిది ఒక వెలుగు వెలిగి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే కదా ఇంకొక వెలుగు అవుతారు వీళ్ళు. అలా అనుకుని ఇంకొక వెలుగు కావటానికి స్థిరముగా కొన్ని పనులు చేసుకోవాలి అనేటువంటి దీంతో చేసుకుంటారు. అలాగే గవర్నమెంట్ పరముగా కొన్ని వీళ్లకు రావాల్సినటువంటి అవార్డులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇట్లాంటివేవో తెచ్చుకోవాలి అని చూస్తారు. పెద్ద వాళ్ళతో పరిచయాలు అవి ఉంటాయి గాక, కానీ వీళ్ళ మనసుకు వాళ్ళ మనసుకు చిన్న తేడా కూడా ఉంటుంది. అయినా సాన్నిహిత్యముతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పముతో ముందుకు వెళతారు. తప్పకుండా విజయాన్ని సాధించి తీరుతారు. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా వ్యాపారస్తులకు డబ్బులు అనేటువంటివి వస్తాయి. నష్టము అనేటువంటి మాట చెప్పలేము, కానీ ఎక్కువ లాభాలు ఉంటాయి అనడానికి మాత్రము కొంచెం తక్కువ అవకాశం. అది ఆ మాత్రమైతే వీళ్ళు చేసుకోగలుగుతారు గాక, ఇక మామూలుగా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కొంచెం వాయిదా వేసుకొని తర్వాత వెళితే బాగుంటుంది గాక వీళ్ళు. అంతేకాకుండా కొంచెము దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొని వాళ్ళ మనస్సుకు తృప్తి చెందే విధముగా ముందుకు వెళ్ళాలి అనే ప్రయత్నాలలో ఉంటారు. తప్పకుండా విజయము సాధించి తీరుతారు వీళ్ళు అనేది చెప్పగలుగుతాను. మొత్తం మీద ఈ మాసంలో తులారాశి వారికి ఇంకా అనుకూలంగా ఉంటాయి. ఎలాంటి పరిహారం చేయమంటారు గురూజీ?
తులారాశి వాళ్లకు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు ఏం చేస్తే బాగుంటుంది అని గనక ఆలోచన చేసినట్టయితే వీళ్ళు చేయవలసినటువంటిదల్లా అంతా కూడా శివుడి యొక్క నామాన్ని జపించడము, ఈశ్వరుడికి అభిషేకము చేసుకోవడము, శివపార్వతులకు అభిషేకం చేసుకోవడము, పూజలు చేసుకోవడము లాంటివి చేసుకొని వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారిగా చూపించుకుంటే మేలు జరుగుతుంది వీళ్ళకు. కార్తీక మాసము ప్రారంభము అనేటువంటిది ఈ అక్టోబర్ 22వ తేదీ అంటే అమావాస్య అయిపోయిన తర్వాత వెంటనే కార్తీక మాసం ప్రారంభమవుతున్నది. నవంబరు 20వ తేదీ 19వ తేదీ వరకు ఉంటుంది. కార్తీక మాసము యొక్క విశిష్టత ప్రాధాన్యత ఏమిటి అంటే, కార్తీక మాసము అని అనంగానే మనము పరమేశ్వరుడికి పార్వతీదేవికి ప్రీతికరమైనటువంటి మాసం అని అనుకుంటాం. సర్వసాధారణం. పరమేశ్వరుడికి కార్తీక మాసం అని రాగానే కార్తీక మాసము యొక్క స్నానము, దీపాలు అనేటువంటివి రెండు ప్రాధాన్యత. ఏమిటి స్నానం అంటే వాపీ కూప తటాకాది అని. అందుకని ఈ మాసము చలికాలము అనేటువంటిది వచ్చేటప్పటికీ చాలామంది దీక్షలు అని తీసుకోవడం కూడా జరుగుతుంది. ఏదైనా పరమ పుణ్యప్రదం. మనకు జగత్పిత జగన్మాత అంటే వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదపితరం వందే పార్వతీ పరమేశ్వరం అని మనం చెప్పుకుంటున్నాం. అంటే జగత్తుకంతా కూడా జగన్మాత, జగత్ పిత తండ్రి పరమేశ్వరుడు. అందుకనే సృష్టికి మొట్టమొదట మూలము ఆది దంపతులు అని వాళ్ళను అన్నారు. వాళ్ళే ఆది దంపతులు. కనుక అటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా మనకు కలగాలి అంటే మనము పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి కార్తీక మాసము యొక్క గొప్పతనము అంటే, కార్తీక మాసములో సహజముగా మనము లింగాకారానికి మనము అభిషేకం చేసుకోవడము సర్వసాధారణం. అంటే లింగము అంతా కూడా పరమేశ్వరుడు అయితే ఆ పానమట్టం అంతా కూడా అమ్మవారు అని. అందుకే అర్ధనారీశ్వరుడు అని. మనకు వేరువేరుగా ఉండరు. మిగతా విష్ణువు కానీ లక్ష్మీదేవి కానీ వేరువేరుగా ఉంటారు. సరస్వతి అమ్మవారు వేరుగా ఉంటుంది. బ్రహ్మకు సరే దేవాలయం లేదు, అది తర్వాత సంగతి. అలా మనకు మిగతా అంతా కూడా వేరు. రాముడు సీత అంటే ఏకోన్ముఖముగా ఉండరు. వేరుగా ఉండినా ఒకటే అనిపించినా పక్కపక్కన ఉంటారు. ఒక్క పరమేశ్వరుడి విషయం వచ్చేటప్పటికీ అర్ధనారీశ్వరుడు శరీరములోనే ఉంటుంది పార్వతీదేవి అని. అలాంటి పార్వతీ పరమేశ్వరులు కార్తీక మాసములో తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తములోను సాయంకాలము సంధ్యా సమయములోనూ కింద తిరుగుతారు అని ఉన్నది శాస్త్రం. ఓకే గురూజీ, ఈ మాసం అంతా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్పినందుకు ధన్యవాదాలు. జయోస్తు. ఒక నిమిషం.